బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. జానీ మాస్టర్ వివాదం రకరకాల రూపాలు సంతరించుకుంటా ఉంది. చాలామంది చాలా రకాలుగా దీన్ని విశ్లేషించేస్తూ ఉన్నారు. ఒకటి, ఆ అమ్మాయి చేసిన కంప్లైంట్లో జానీ మాస్టర్ మీద ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ అమ్మాయి చెప్తున్న దాని ప్రకారం మైనర్గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్ తన మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, బెదిరించాడని, బ్లాక్మెయిల్ చేశాడని, కొట్టాడని, గాయపరిచాడని ఆ అమ్మాయి ఫిర్యాదులో పేర్కొంది. అవి ఒకటి, ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేశారు. జానీ మాస్టర్ని గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. సీక్రెట్ ప్లేస్లో SOT పోలీసులు జానీ మాస్టర్ని విచారిస్తూ ఉన్నారు. ఇవాళ కోర్టు ముందు హాజరు కూడా పరచబడుతూ ఉన్నారు. అయితే ఇది ఒక పక్కన జరుగుతూ ఉంటే, ఇంకొక పక్కన జానీ మాస్టర్ వైపు నుంచి జానీ మాస్టర్ భార్య నిన్న మీడియాతో మాట్లాడింది. సుమలత అలియాస్ అయేషా ఆమె మీడియాతో మాట్లాడుతూ, నా భర్తతో మాత్రమే కాదు, అమ్మాయికి అనేకమైనటువంటి అఫైర్స్ ఉన్నాయి, నా భర్తతో మాత్రమే గురైందని గ్యారంటీ ఏంది, ఇలా రకరకాలుగా ఆరోపణలు చేసే ప్రయత్నం చేసింది. అయితే ఏది ఏమైనా ఇక్కడ సినిమా పెద్దలు కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. మాకు రక్షణ ఏంటి, ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు బెదిరింపులకు పాల్పడితే గిచ్చాడని, నొక్కాడని, ఇలా రకరకాలుగా కంప్లైంట్ చేస్తూ ఉంటే సో నచ్చినంత కాలం కలిసే తిరుగుతూ ఉంటారు, నచ్చినప్పుడు ఫిర్యాదులు చేస్తూ ఉంటారని సినిమా పెద్దలు మాట్లాడుతున్నారు. అసలు ఈ వినటానికే ఇబ్బందికరంగా ఉన్న మాటలు, కానీ సినిమా పెద్దలు సి కళ్యాణ్ లాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ కీలక అంశాన్ని మనం మాట్లాడుకోవాలి. అసలు ఏం జరుగుతుంది సినిమా పరిశ్రమలో అనేది ఒకసారి కీలకంగా మాట్లాడుకోవాలి. నేను కొన్ని సంఘటనలు చెప్తాను, సహజంగా జరిగే కొన్ని సంఘటనలు, నేను చూసిన కొన్ని సంఘటనలు చెప్తాను. ఒకసారి అంటే ఈ కేసు అయాస్థితిగా జరిగిందని కాదు, కానీ సహజంగా కొన్ని పరిణామాలు చెప్తారు. కేసులు ఎలా నమోదవుతుంటాయి, ఎలా జరుగుతూ ఉంటాయి, కొన్ని ఇష్యూస్ అనేది చెప్తూ ఉంటాను. యాక్చువల్గా ఏంటంటే ఎఫైర్స్ అనేటువంటిది ఒక ఎమోషనల్ గేమ్గా తయారైనప్పుడు, అంటే ఉదాహరణ కోసం చెప్తున్నాను, నా మిత్రుడు ఎవరో ఒక అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఏది తప్పనే పరిస్థితి కాదు కదా, అడిటరీ అంటారు. అంటే మా ఇష్టం, మేము మేజర్స్ అయితే ఇష్టం వచ్చినట్టు కలిసి ఉండొచ్చు, మాకు కోర్టే పర్మిషన్ ఇచ్చింది, మమ్మల్ని ఎవరు తప్పు పడతారు అంటారు. సో వాళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. ఎఫ్ఐఆర్ పెట్టుకున్న తర్వాత ఒకరికొకరు ఇష్టపడ్డట్టు, ఎవరికి వాళ్ళకి ఫ్యామిలీలు ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి మళ్ళీ ఫ్యామిలీలో వాళ్ళకి ఏదో ఉన్నాయి, కానీ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. ఎఫ్ఐఆర్ పెట్టుకున్న తర్వాత ఒక వీళ్ళ మధ్య ఎక్కడ గ్యాప్ వచ్చిందో ఏమో, మళ్ళీ అమ్మాయి ఇతను వదిలేసి ఇంకెవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. వీళ్ళిద్దరు ఎఫ్ఐఆర్ నడిచే క్రమంలో ఆ అమ్మాయి చాలా మాటలు చెప్పుండొచ్చు. నువ్వు నాకంటే ఇష్టం అని చెప్పేసి అబ్బాయిని చాలా చోట తిప్పింది, చాలా ఖర్చు కూడా పెట్టించిందని అబ్బాయి చెప్తాడు. సరే, నువ్వంటే నాకు ఇష్టమని, నువ్వు నా ప్రాణమని, ఇలా ఏదో సహజమైన భాష ఉంటుంది కదా, ప్రేమికుల భాష, అవన్నీ నడిచే వాళ్ళ మధ్య. అతను కొంత వాట్సాప్ చాట్ కూడా చూపించాడు. తర్వాత ఆ అమ్మాయి వేరే వాళ్ళతో పెట్టుకున్నప్పుడు, నువ్వు నేనంటే ప్రాణం అన్నావు, నేనంటే ఇష్టం అన్నావు, కానీ నువ్వేంటి నన్ను వదిలేసిపోయి ఇంకొకరితో పెట్టుకున్నావు, నువ్వు నాకే చెందాలి, నాతోనే ఉండాలి అని ఇతను గొడవ పెట్టాడు. ఈ వైపు చూసినప్పుడు ఇతను గొడవ పెట్టడం తప్పే, కానీ ఇతను మనసుకు తీసుకున్నాడు. ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేను అనే పరిస్థితి ఇతను తీసుకున్నాడు. ఆ అమ్మాయి చెప్పిన మాటల వల్ల, ఇతను కొన్నాళ్ళుగా ట్రావెల్ కలిసి చేయటం వల్ల ఇతను మనసుకు తీసుకున్నాడు. ఆ మనసుకు తీసుకున్నది సహజంగానే, అందరి మెచ్యూరిటీ లెవెల్స్ ఒక రకంగా ఉండవు కదా, సహజంగానే ఆ అమ్మాయి వెంటబడ్డాడు. ఆ అమ్మాయి ఏం చేసింది, వీడు గోల చేస్తున్నాడు, నాకున్న ఎఫ్ఐఆర్ని బయట పెట్టేటట్టున్నాడు, లేదా ఇంట్లో గొడవ చేసేటట్టున్నాడు అని చెప్పి ఇతను ఏదో రకరకాలుగా చేస్తున్నాడు అని చెప్పి ఆ అమ్మాయి పోయి స్టేషన్లో కేసు పెట్టింది. ఏం కేసు పెట్టింది, నా మీద రేప్ చేశాడు, నా మీద ఇంకోటి చేశాడని కేసు పెట్టి. సహజంగానే కేసు పెట్టేటప్పుడు ఆ కేసు బలంగా ఉంటేనే నన్ను బెదిరించేవాడిని పని చేయొచ్చు కదా అనుకుంటారు, కాబట్టి ఒకటికి రెండు కలుపుతారు, సహజంగానే కలుపుతారు, చాలామంది కలుపుతారు. ఎవరైనా కేసు పెట్టేటప్పుడు ఆ కేసు బలంగా నిలబడాలంటే జరిగిన దానికంటే కొద్దిగా మసాలా కలిపే ప్రయత్నం చేస్తారు. ఈ అమ్మాయి కూడా కలిపింది. దాంట్లో నుంచి ఈ అబ్బాయి మీద రేప్ కేసు పెట్టింది. అంటే కలిసి తిరిగిందే, కలిసి కావాలని పెట్టుకుందే, మనసులు ఇష్టపడి పెట్టుకుందే కొన్నాళ్ళ వరకు. సరే, కొన్నాళ్ళ తర్వాత అమ్మాయికి ఎక్కడో ఇతను నచ్చలేదో లేదు ఏం జరిగిందో తెలియదు, కానీ మొత్తానికి అంటే ఇద్దరు మనుషుల మధ్య పొద్దాకి మనం తొంగి చూడలేం కదా, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఏం జరిగిందో, కానీ మొత్తానికి గ్యాప్ వచ్చింది. గ్యాప్ ఆ అమ్మాయి తీసుకుంది, ఇతను తీసుకోవడానికి ఇష్టపడలేదు. తీసుకున్నందుకు ఇతని మీద రేప్ కేసు పడింది. ఇక్కడ ఖచ్చితంగా ఈ అబ్బాయి ఆ అమ్మాయిని నువ్వు నాతోనే ఉండాలని ఖచ్చితంగా అడగటం, గట్టిగా చేయటం తప్పే. అదే క్రమంలో కలిసి తిరిగిన దాన్ని అత్యాచారంగా మార్చటం కూడా ఓ రకంగా ఎలా చూడాలన్నది ఈ సమాజానికి వదిలేయాలి. అంటే ఇవన్నీ ఎలా జరుగుతుంటాయి అంటే, రిలేషన్స్ దారి మారినప్పుడు, ఆలోచనలు దారి మారినప్పుడు జరుగుతూ ఉంటాయి. మరి ఆలోచనలు దారి మారటానికి, రిలేషన్స్ దారి మారటానికి ఒకళ్ళే కారణమా, ఇద్దరు కారణమా, ఇది చర్చ జరగాలి. ఇంకో విషయం కూడా చెప్తా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కీలకమైన కేసు, ఇదంతే చిన్నవాళ్ళు, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ చాలా కొద్దిగా అనుకుందాం. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అతను వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ, ఇంకా ఆ పదవిలో ఉన్నాడు. అంటే రాజకీయంగా చాలా మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాడు, ఆ స్థాయికి పోయాడు అంటే, ప్రజాప్రతినిధి అంటే.
ఇప్పుడు ఆ కొద్దిమంది ద్వారా తెలుస్తున్న సమాచారం, అతని దగ్గర అనుచరుల ద్వారా తెలుస్తున్న సమాచారం ఏంటి అంటే అతనికి కూడా అతని పిల్లలంటే చాలా ఇష్టం. కానీ లాక్కైపోయాడు మాధురి దగ్గర. మాధురిని కాదని పిల్లల దగ్గరికి వస్తేనో, వాని దగ్గరికి వస్తే, తన భార్య దగ్గరికి వస్తేనో ఇప్పుడు మాధురి వదిలే పరిస్థితి లేదు అనేది కూడా ఒకటి వినపడుతూ ఉంది. సో ఈ విషయాన్ని వాణి చాలాసార్లు చెప్తా ఉంది. సో దువ్వాడ శ్రీనివాస్ దగ్గర వ్యక్తులు కూడా దువ్వాడ శ్రీనివాస్ పూర్తిగా పిల్లని వదిలే, ఎవరికైనా తనకు పుట్టిన పిల్లలంటే ఇష్టం ఉంటుంది. భార్యతో గొడవ ఉండొచ్చు కాక, భార్యతో వివాదాలు ఉండొచ్చు కాక, మాధురికి దువ్వాడ శ్రీనివాస్ కనెక్ట్ అయ్యి ఉండొచ్చు కాక, కానీ పిల్లలు కూడా ఇంట్లోకి రానినంత ఎందుకు ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు దువ్వాడ మాధురి దగ్గర ఇతను కనెక్ట్ అయిపోయాడు అనేది వినపడుతున్న టాక్. సరే, దీంట్లో ఇంకా నిజాలు తెలియాల్సి ఉంది. కానీ అతని దగ్గరకు ఉన్న వాళ్ళే చెప్పిన మాట. కానీ మన లైవ్లోనే నీకు పిల్లలు ముఖ్యమా, మాధురికి రాజకీయ సౌలభ్యం ఇవ్వటం ముఖ్యమా అని చూసినప్పుడు ఖచ్చితంగా అతను చెప్పింది పిల్లలు రాజకీయంగా ముందుకు వస్తే నేను పిల్లలకే సపోర్ట్ చేస్తా అని చెప్పాడు. కానీ ఆ మాట చెప్పినటువంటి కొన్ని రోజులకే తను ఉంటేనే ఇల్లుని అప్పు పేరుతోటి మాధురికి రాసిచ్చాడు. అది ఎలాంటి అప్పో మీ అందరికీ తెలుసు, నేను కూడా గతంలో చెప్పాను. ఎలా అప్పు, ఆ అప్పు క్రియేట్ చేసిన లాయర్ ఎవరు, దానికి ఆధారాలు ఏ రకంగా క్రియేట్ చేశారు, అవన్నీ నేను మీకు చెప్పాను గతంలో కూడా. సో ఆ లాయర్ కూడా మీ అందరూ తెలిసినవాడు, సాయికృష్ణ ఆజాద్. సరే, అది వదిలేయండి. కానీ ఒక విషయం మనం కీలకంగా మాట్లాడుకునేది ఏంటి అంటే, ఇప్పుడు రిలేషన్స్ ఇష్టమై పెట్టుకున్నప్పుడు ఏదో ఒక టైంలో గ్యాప్ వచ్చినప్పుడు, గొడవ అయినప్పుడు మొత్తానికే రివర్స్ అయ్యి కేసులు పడే క్రమం. కాబట్టి పెట్టుకునే రిలేషన్సే జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోవాలి. రాంగ్ ఐడియాలజీలోకి వెళ్ళొద్దు. ఎవరికి వాళ్ళ కుటుంబాలు ఉన్నప్పుడు మనకు కొన్ని పద్ధతులు, సాంప్రదాయాలు, విలువలు ఉన్నాయి. వాటి చుట్టూ మనం ఉండాలి తప్ప అవి దాటేసి ఇస్తా వచ్చినట్టు చేస్తామంటే జీవితాలు అధమ పాతాలని పోతాయి. కానీ మారుతున్న ఈ పరిణామాలు అనేటువంటిది నిజానికి ఎవరికి మంచిది కాదు. ఇప్పుడు ఈ కేసులో కూడా, జానీ మాస్టర్ కేసులో కూడా, అంటే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ లేదనో, ఇతను ఏమీ వేధించలేదనో, జానీ మాస్టర్ ఏమీ తప్పు చేయలేదనో నేను చెప్పడం ఉద్దేశం కాదు. కానీ ఒక వర్షన్నే విని మనం జస్టిఫికేషన్ ఇవ్వలేం. ఇంకో వర్షన్ కూడా ఉంది. ఏంటంటే మనం 1.5 year క్రితం చూసిన వాళ్ళ ఇంటర్వ్యూల్లో కూడా వాళ్ళ మధ్య మంచి సంబంధమే ఉంది అనేటువంటిది. మరి ఈ రోజు అమ్మాయి ఎందుకు కేసు పెట్టింది? ఇప్పుడు చాలా ప్రశ్నలు చాలామంది వేస్తూ ఉన్నారు. నిజమే, అమ్మాయి మీద దాడి జరిగిందే నిజం అనుకోండి, 16 ఏళ్ళప్పుడు జరిగింది అనుకోండి, 17 ఏడప్పుడు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, 18 ఏడప్పుడు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. అమ్మాయికి ఎంతో కొంత ధైర్యం పోన్ వస్తుంది కదా. మొదటిసారి దాడి జరిగినప్పుడు, మొదటిసారి అమ్మాయి మీద వేధింపు జరిగినప్పుడు ఆ అమ్మాయికి ధైర్యం లేదు అనుకుందాం. సరే, ఆ అమ్మాయి తన పేరెంట్స్కి కూడా చెప్పుకోలేదా? సరే, పోలీసులు చెప్పడము, మా అసోసియేషన్కి చెప్పడము, ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఆ అమ్మాయి సొంత పేరెంట్స్ కన్నా చెప్పుంటుంది కదా. కనీసం సినిమా అవకాశాల కోసం అంత రాజీ పడాల్సిన అవసరం ఏముంది? అలా రాజీ పడమని ఆ అమ్మాయిని కన్నా పేరెంట్స్ కూడా చెప్పరు కదా. ఆ అమ్మాయి తన పేరెంట్స్ కన్నా చెప్పుకుని ఉండాలి కదా. ఆ పేరెంట్స్ అన్న స్పందించి ఉండాలి కదా. ఆ పాప మీద నిజంగా అంత వేధింపు జరిగి ఉండుంటే. 2017 పరిచయం, 2019 నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా అతని దగ్గర పనిచేస్తుంది. అంటే దాదాపు 5 సంవత్సరాలు, 7 సంవత్సరాల పరిచయం, 5 సంవత్సరాల అనుబంధం. మరి ఇంత అనుబంధంలో ఇన్ని సంవత్సరాలు కామ్గా ఉండాల్సినంత అవసరం ఏంటి? సినిమా అవకాశాల కోసం, ఇంకో దానికోసం ఎక్కడో చేట బరస్ట్ కావడానికి అవకాశం ఉంది కదా. తన మిత్రురాలు కన్నా పేరెంట్స్ చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడిందో, భయపడిందో. తన బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. ప్రతి ఒక్కరికి తన బెస్ట్ ఫ్రెండ్, తను ఖచ్చితంగా అన్నీ షేర్ చేసుకోగలిగే మనుషులు కొంతమంది ఉంటారు కదా. వాళ్ళతో కూడా షేర్ చేసుకోలేదా? మరి ఇప్పుడు ఒక స్థాయిలో వచ్చిన తర్వాత, ఎదిగిన తర్వాత, అతనికి జాతీయ అవార్డు వచ్చిన తర్వాత జానీ మాస్టర్ మీద ఈరోజే కంప్లైంట్ చేయడానికి ఉన్న కారణం ఏంటి? సరే, ఈ మధ్యనే ఆ రిలేషన్ స్టార్ట్ అయింది, ఈ మధ్యనే ఆ వేధింపు స్టార్ట్ అయింది అంటే సరే ఇప్పుడే కంప్లైంట్ చేయొచ్చు కదా అనుకోవచ్చు. ఆమె సొంతంగా కొరియోగ్రఫీ చేసుకునే స్థాయికి పోయింది కాబట్టి వేధింపులు స్టార్ట్ అయినాయి అని అంటే ఓకే, నిజమే. అమ్మాయి జానీ మాస్టర్ని కాదు, సొంతంగా పోతుంది కాబట్టి జానీ మాస్టర్కి అది నచ్చక ఆ అమ్మాయి మీద వేధింపులకు పాల్పడుతున్నాడు అంటే అది కొంత ఓకే. కానీ ఈ అమ్మాయి చెప్పే దాని ప్రకారం, ఇచ్చిన కంప్లైంట్ దాని ప్రకారం ఈ వేధింపులు అనేటువంటిది 2019 నుంచే, తను మైనర్గా ఉన్నప్పటి నుంచే ఉన్నాయని చెప్తుంది ఆ కంప్లైంట్ ప్రకారం. ఇప్పటికి ఇచ్చిన కంప్లైంట్ మనకు వస్తున్న సమాచారం ప్రకారం. మరి అదే నిజమై ఉంటే ఇన్నాళ్ళుగా భరించాల్సిన అవసరం ఏముంది? దీని వెనకాల ఎవరన్నా ఉన్నారా? జానీ మాస్టర్ కెరియర్ని డౌన్ఫాల్ చేయడానికి, జానీ మాస్టర్ని ఇండస్ట్రీలో లేకుండా చేయడానికి ఎవరన్నా ఉన్నారా? మరి ఇది ఒక వర్షను. ఇంకా జానీ మాస్టర్ వైపు నుంచి చూసినప్పుడు జానీ మాస్టర్ వైపు కూడా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. 2015లోనే అతని మీద ఒక కేసు నమోదైనట్టు, అతను ఒక 6 నెలల పాటు జైలుకు కూడా వెళ్ళి వచ్చినట్టు కూడా సమాచారం వస్తూ ఉంది. కాబట్టి ఏ సైడు కూడా వన్ సైడ్గా ఆలోచించే పరిస్థితి లేదు.
ఎక్కడైనా రకరకాల కోణాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో అతి ఫేమస్ అయిన కేసు చూసాం, లావణ్య రాజతరుణ్ కేసు. ఫస్ట్ లావణ్య రాజతరుణ్ మీద ఆరోపణ చేసినప్పుడు అందరం బిలీవ్ చేశాం. రాజతరుణ్ది నిజమే, అమ్మాయిని అలా చేస్తాడా, అన్నాడు చావుజీనం చేసుకొని పెళ్లి చేసుకుని, అంటే అమ్మాయి పెళ్లి కూడా చేసుకున్నాడని చెప్పింది కాబట్టి పెళ్లి చేసుకొని మోసం చేసి వేరే హీరోయిన్తో వెళ్ళిపోతాడా, అది కరెక్టా అనుకున్నాను. కానీ పోను ఇలాంటి కేసులు గతంలో అమ్మాయి ఇంకొకరి మీద కూడా పెట్టింది, మస్తాన్ సాయి అనే వాళ్ళ మీద పెట్టింది, ఇంకొకరి మీద పెట్టింది అన్నప్పుడు అవునా ఇదా అసలు విషయం ఇక్కడుందా, ఇవన్నీ ఇక ఈ అమ్మాయి డ్రగ్స్ కేసులో కూడా గతంలో కేసు నమోదు కాబడి ఉందా, జైలుకు పోయి వచ్చిందా, ఇవన్నీ తర్వాత తెలిసినాయి. కాకపోతే ఒక విషయాన్ని ఏంటంటే నిన్న నాగబాబు కూడా ట్వీట్ చేస్తూ చెప్పాడు, ఒకటే ప్రతి దానికి కూడా 3 వర్షన్లు ఉంటాయి. 3 వర్షన్లు ఏంటి, ఒకటి నేను చెప్పేది, 2 ఎదుటి వాళ్ళు చెప్పేది, 3 నిజం. ఈ నిజం తెలిసేంత వరకు మనం ఇదే కరెక్ట్ అనే ఒక జస్టిఫికేషన్కి రాలేము. అది పోను వస్తూ ఉంటుంది. అందుకని ప్రతిరోజు కూడా నేను కొంత సమాచారం మీతో పంచుకునే ఉద్దేశం ఏంటంటే ఆ రోజుకి వచ్చే వాస్తవాల ఆధారంగా మాత్రమే ఈ రోజుకి ఇది నిజం. రేపొద్దున ఇంకొంచెం కొత్త సమాచారం తెలిసిందనుకోండి, ఆ సమాచారాన్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి ఏదైనా మనం ఒకటి అనుకోవాల్సింది ఏంటంటే మారుతున్న రిలేషన్స్ చాలామందిని ఇబ్బందుల్లో పెడుతున్నాయి. అది లావణ్య రాజతరుణ్ కేసులో కూడా మారినటువంటి రిలేషన్స్, అడల్టరీ అనే పదజాలంతో పెట్టుకునే రిలేషన్స్ వాళ్ళ జీవితాన్ని రోడ్డు మీదకి లాగే, ఇప్పుడు జానీ మాస్టర్ని తను పెట్టుకునేటువంటి రిలేషన్స్ తనని రోడ్డు మీదకి లాగి తన జీవితాన్ని కొలాప్స్ చేశాయి. అది దువ్వాడ శ్రీనివాస్ విషయంలో కుటుంబాన్ని దూరం చేసి పడేశాయి. కాబట్టి రిలేషన్స్ అనే కాడ చాలా జాగ్రత్తగా ఉండకపోతే, పర్మిషన్ ఉంది కదా, చట్టబద్ధత ఉంది కదా, మేజర్ కదా, నా ఇష్టం కదా, ఎవరితో పడితే వాడితో తిరగొచ్చు కదా అనుకుంటే జీవితాలు కుటుంబాలు ఆగమాగమై రోడ్డు మీద పడతాయి. అర్థం పర్థం లేని చేష్టలు ఎప్పటికైనా మన్ని కొంగదీస్తాయి. అందుకే పెద్దవాళ్ళు కొన్ని కట్టుబాట్లో గీతలో పెట్టారు. రెండోది, రిలేషన్స్ పెట్టుకునే వాళ్ళు కూడా వారికి క్లారిటీ ఉండాలి. ఆ రిలేషన్ ఎంతవరకు అని క్లారిటీ ఉండాలి. దాని చుట్టూ అవకాశాలు, అవసరాలు, ప్రేమను నటించటాలో, మనసులో తీసుకోవటాలో ఉంటే అవి ఎప్పటికైనా మనిషిని ఇబ్బంది పెట్టాయే. అది ఈ జానీ మాస్టర్ ఇష్యూ అయినా, లావణ్య రాజతరుణ్ ఇష్యూ అయినా, దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ అయినా, ఈ మధ్య ఈ 3 బయటకు వచ్చినాయి కాబట్టి, సోషల్ మీడియాలో అలచడి చేసినాయి కాబట్టి ఈ 3 ఉదాహరణ చెప్తున్నా. ఇలాంటి ఇన్సిడెంట్ అనేకం మా దగ్గర కూడా చాలా వస్తూ ఉంటాయి. అన్నీ చెప్పలేం, కానీ చాలా దారుణమైనటువంటి కొన్ని ఉంటుంటాయి. కాబట్టి ఏది ఏమైనా ఒకటి, రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది జానీ మాస్టర్ ఉదంతం చెప్తుంది. చిన్న వ్యక్తిగా పాపం అతను ఒక లారీ డ్రైవరు, స్థాయి కొద్దీ పెరుగుతూ వచ్చాడు. కానీ అమ్మాయిల విషయంలో అతను తీసుకున్నటువంటి స్టాండు, పర్టికులర్గా ఈ అమ్మాయి విషయంలో తీసుకున్నటువంటి స్టాండు అతన్ని లైఫ్ కొలాప్స్ చేసింది. ఒక తెలుగువాడు జాతీయ అవార్డు అందుకునే స్థాయికి పోయాడంటే మనందరికీ హ్యాపీ కదా. పెద్ద హీరోలకి, స్టార్ హీరోలకి కొరియోగ్రఫీ చేసే స్థాయికి పోయాడు ఒక చిన్న వ్యక్తి అంటే అది మనం అప్రిషియేట్ చేయాలి కదా. కానీ ఇవాళ ఒక ఇష్యూలో లైఫ్ మొత్తం కొలాప్స్ అయ్యి జైలు పాలయ్యి, రేపు మాకు కూడా ఇతన్ని మళ్ళీ తిరిగి తీసుకుంటుందని నమ్మకం లేదు. ఇతను మేబీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రైవేట్ షోలు చేసుకోవడం, ఇంకోటో చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అతని లైఫ్ ఎలా ముందుకెళ్తుంది అనేది కూడా పెద్ద డౌట్, క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మనం మెయింటైన్ చేసే రిలేషన్స్ మన జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అనే ఒక విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి.